హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి రెసిపీ స్వీట్ అండి, అది కూడా గులాబ్ జామున్. ఎంతో టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా రావడానికి ఎలాంటి క్రాక్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓన్లీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలండి. ఈ మిక్స్ని మనము 175 గ్రామ్స్ తీసుకున్నాము. ఈ మిక్స్ని ఒకసారి లమ్స్ ఏవి లేకుండా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ పిండిని మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పలచబడిపోతుంది. సో వాటర్ అనేది మనకి ఒక చిన్న గ్లాస్ కూడా ఎక్కువే అండి. సో కొద్దిగా యాడ్ చేస్తూ మాత్రమే మిక్స్ చేసుకోవాలి. దగ్గరగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏంటంటే బాగా సాగినా కూడా బాగా రాదు. ఇక్కడ నేను ఎలాంటి మిల్క్ కానీ లేదంటే మిల్క్ పౌడర్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు. ఓన్లీ గులాబ్ జామున్ మిక్స్ మాత్రమే యూస్ చేసి ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఏ గులాబ్ జామున్ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. ఏ జామున్ బ్రాండ్ అయినా కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి రెసిపీ ట్రై చేశాక ఖచ్చితంగా మీరే నమ్ముతారు. అంత టేస్టీగా వస్తుంది, అంత సాఫ్ట్గా టేస్ట్ వస్తుందండి. అంత బాగుంటాయి గులాబ్ జామున్ కూడా. ఇప్పుడు మనము పిండిని బాగా మిక్స్ చేసేసుకుందాము. బాగా మంచిగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ క్రాక్స్ అనేవి కానీ ఏమీ ఫామ్ అవ్వవు. ఏంటంటే ప్రొసీజర్లోనే ఉంటుందండి. మనము ఎంత చేస్తున్నా కూడా ఆ ప్రొసీజర్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా గీ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు గీ యాడ్ చేయాలి. నెయ్యి అనేది వేసాం కదా, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ నెయ్యిని. 2 స్పూన్స్ వేసి దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనము మిక్స్ చేసాకే మీకు ఎలాంటి క్రాక్స్ అనేవి కనపడవండి. నెయ్యి వేసాక అంత సాఫ్ట్గా అనేది గులాబ్ జామున్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. 10 మినిట్స్ అయ్యేలోపు మనము సిరప్ అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి నేను 175 గ్రామ్స్కి. అలాగే 2 కప్స్ షుగర్ వేస్తున్నాను. షుగర్ తక్కువ వేయాలనుకున్న వాళ్ళు మీరు 1.5 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. వేసి షుగర్ అంతా మిక్స్ చేస్తున్నాను. షుగర్ సిరప్ అంతా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను సాఫ్రాన్ యాడ్ చేశానండి. సాఫ్రాన్ అనేది ఆప్షనల్ అండి. మీరు వేయచ్చు, వేయకపోవచ్చు, అది మీకు ఇష్టమైతే వేయండి. బట్ వేస్తే చాలా టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. షుగర్ సిరప్ మనకి ఇక్కడ 1 or 2 అంటే ఒక 2 సార్లు పొంగొచ్చిందంటే ఆఫ్ చేసేసి దీన్ని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా అండి. మనము పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ పిండిని తీసి చిన్నగా ముద్దలు చేసుకోవాలి. ఇది ఏంటంటే అరచేతులకి ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ అయినా అప్లై చేయండి, మీరు నెయ్యి అయినా అప్లై చేయొచ్చు. అప్లై చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అరచేతిలో మాత్రమే అలా ప్రెస్ చేస్తూ చేస్తే క్రాక్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుందండి. అలా చూసారు కదా, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ చిన్న క్రాక్ కూడా రాదు. అలా మనము ఈ 175 గ్రామ్స్ పిండితో ఆల్మోస్ట్ 30 to 35 ఉండలు అనేవి వస్తాయండి. ఇప్పుడు ఇవి అయిపోయింది కదా, మనము ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాము. ఆయిల్ హీట్ అవుతుంది కదా, మీడియం టు లో ఫ్లేమ్ అండి. నేను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసి ఎక్కువ మొత్తం అన్నీ ఒక్కసారే వేయకూడదు. గులాబ్ జామున్ కూడా కొద్దిగా వేస్తూ, ప్లస్ మళ్ళీ గులాబ్ జామున్ని మధ్యలో పెట్టి మనం పూరి కదిపినట్టు అలా కలపకూడదు. ఓన్లీ సైడ్ నుండి మాత్రమే ఆయిల్ అంటూ ఉండాలి. ఇవే అన్నీ గులాబ్ జామున్ టిప్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది వస్తుందండి. ఇప్పుడు మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చిన తర్వాత గులాబ్ జామున్ చూసారా, గోల్డ్ కలర్ వచ్చాయి. ఎక్కడ క్రాక్ అనేది లేదు. అంత పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలండి. అందులో మనము ఇవి గులాబ్ జామున్ అన్నీ వేసి వేయించేసుకొని ఒక 3 hours మనము పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, పర్ఫెక్ట్గా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మా పిల్లలు ఆగట్లేదండి. 3 hours అంటే నేను ఆల్మోస్ట్ హాఫ్ డే ఉంచుదాం అనుకున్నాను, బట్ మా పిల్లలు ఆగట్లేదు. సో నేను 3 hours తర్వాత గులాబ్ జామ్ అనేది సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ మా బాబు ఉన్నాడు.
ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అండి. టేస్ట్ చేసి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.